జ్యోతిర్లింగం అంటే జ్యోతికి మనము భక్తి పూజలు అభిషేకాలు ఎక్కువ చేసేది మన భారతదేశం. కాబట్టి అభిషేకాలు చేయాలంటే జ్యోతికి చేయడానికి వీలు కాదు. అందుకు జ్యోతిని జ్యోతిర్లింగ రూపంలో పెట్టి పూజ చేశాం. లింగము అంటే గుర్తు, జ్యోతిర్లింగం అంటే జ్యోతికి ప్రతిరూపమే జ్యోతిర్లింగం. మరి జ్యోతిర్లింగాన్ని పూజనే చేస్తూ ఉన్నాము. అయితే ఆ జ్యోతిని మనము యథార్థంగా మరిచిపోయినాం. కాబట్టి అందుకే 3 చూడండి, శివలింగాన్ని 50 అడుగులు 60 అడుగులు లింగం పెట్టండి, 3 అడుగుల శివలింగం పెట్టండి. అది ఎంత పెట్టినా 3 నామాలు పెట్టాం. శంభో మహాదేవ శౌగర గిరిజారమణ శంభో మహాదేవ. శంభో మహాదేవ శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక అంబోరుహలోచన పదాంబుజ భగ్యం దేగి అంబోరుహలోచన పదాంబుజ భగ్యం దేగి అంబోరుహలోచన పదాంబుజ భగ్యం దేగి శంభో మహాదేవ శౌగర గిరిజారమణ శంభో మహాదేవ. ఓం నమః శివాయ. అమృత వేళ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే కనీసం ఒక 10-15 నిమిషాలైనా ఈ శరీరాన్ని మర్చిపోయి, శరీర యొక్క సంబంధాన్ని మర్చిపోయి, వ్యాపార వ్యవహారాన్ని ఆ కాసేపు మర్చిపోయి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో, ఈ కలియుగాంతంలో మనకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే, ఎందుకంటే ఇది అనుభవంతో చెప్పే మాట అండి, ఎవరైతే పరమాత్మను పొందాలనే తపనతో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తున్నారో, ఎవరైతే ఈ గృహస్థంలో ఉంటే పరమాత్మను పొందలేమని చెప్పేసి గృహస్థాన్ని కూడా విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తున్నారో, అలాగా ఈ సమయంలో భగవంతుడు ఈ భూమి మీద అవతరించిన సందర్భంగా మనం గృహస్థంలో ఉంటూ వ్యాపార ఉద్యోగాలు చేస్తూ కూడా పరమాత్ముని అనుభవం చేసుకోగలమండి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం
तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानौदपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कणत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति।